కుటుంబాన్ని ధర్మ మార్గంలో నడిపించు. నీకు తోడుగా ఉంది 9 భక్తి. మాతృదేవోభవ, పితృదేవోభవ. నవంబర్ 5వ తారీఖున కార్తీక శుద్ధ పౌర్ణమి. ఈ పౌర్ణమి మరీ విశేషం. ఒకదానిని మించిన విశేషం ఒకటండి. అది గొప్పదా ఇది గొప్పదా అంటే ఎవరు చెప్పగలరండి? అన్ని గొప్పవే. ఈ పౌర్ణమి అనేది ఎంత గొప్పది అన్నట్టయితే, కొంతమంది మనం హైందవ సాంప్రదాయంలో ప్రతి ఇంటిలోనూ ఒక దేవుడు గూడు, చిన్నదో పెద్దదో ఆ అవకాశాన్ని బట్టి ఒకే రూములో ఉండేవాడు కూడా ఇంత చెక్కదో ఏదో చేసుకుని పెట్టుకుంటాడు. ఓ ఫోటో 2 ఫోటోలు పెట్టుకుంటాడు. ఇక విశాలంగా ఉన్నవాడు పెద్దది, ఇంకా పెద్దగా ఉన్నవాడు 10 మంది 20 మంది కూర్చుని ఆ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారో అంతమంది కూర్చొని సత్యనారాయణ వ్రతం చేసుకోవడానికి తగినంత విశాలమైనటువంటి పూజా రూములు కూడా నేను చాలా చూశానండి. నేను చేస్తున్నాను కూడా. చాలా ఉన్నాయి ఇక్కడ నా కింద ఉన్నటువంటివే. అంటే నా కింద ఉండడం అంటే మరి తప్పుగా భావించవద్దండి. ఆ ఇళ్లలో నేను పూజలు చేస్తుంటాను. వారు కూడా చాలా విషయాల్లో నాతో సంప్రదించకుండా చెయ్యరు. అటువంటి గొప్ప గొప్ప ఇళ్ళుల్లో చూశాను. ఆ విధంగా ప్రతి ఇంట్లోనూ కూడా దేవుడి యొక్క గూడు ఉంటుంది. ఆ గూట్లో రోజు పూజ చేసుకోవడం ఉంటుంది, దీపం పెట్టడం ఉంటుంది. కొన్ని సందర్భాలలో ఊరు వెళ్ళటం కానివ్వండి, లేకపోతే అశౌచాలు రానివ్వండి, లేకపోతే ఆరోగ్యం బాగలేకపోనివ్వండి, ఏవో అనేక రకాల కారణాల వల్ల సంవత్సరంలో వచ్చేటటువంటి 365 రోజులు నిరభ్యంతరంగా, అంటే ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా, అంటే ఒక్కరోజు కూడా విడవకుండా దీపం పెట్టడం కొన్ని సందర్భాల్లో అవ్వచ్చు, కొన్ని సందర్భాల్లో కాకపోవచ్చు. కాబట్టి ఆ దోషాలు ఏమైనా ఉంటే పోవటానికి, లేదా ప్రతిరోజు మనం దేవుడికి దీపం పెట్టినటువంటి ఆ ఫలం, పూజా ఫలం మనకు రావాలి అన్నట్టయితే ఎలా మరి కొన్ని రోజులు పెట్టలేకపోయాం కదా. అందుకని చెప్పి ఈ పౌర్ణమి రోజున ఏం చేస్తారంటే, శివాలయానికి వెళ్ళి సంవత్సరానికి 365 రోజులు కదండి, 365 ఒత్తులు తీసుకొని ఆవు నెయ్యి, అది ఒరిజినల్ దొరికితే అదృష్టం. మరి అందరూ కల్తీ కూడా చాలా దొరుకుతున్నాయి, కల్తీవి ఎక్కువ దొరుకుతున్నాయి ఒరిజినల్ కన్నా. మనకు దొరికింది లభ్యతను బట్టే చేయగలం. మరి ఎంతకంటే మనం ఎప్పుడు మళ్ళీ గేదెని ఆవుని వేచి దాన్ని వెన్న తీసి చేయలేం. కానీ మొత్తం మీద ఆవు నెయ్యి అదే ఒరిజినల్ దొరికితే మీ అదృష్టం. ఇంకా మీ అంత పుణ్యాతులే ఉండరు. అటువంటి ఆవు నెయ్యితోటి మీరు శివ సన్నిధిలో లేదా ఏ సన్నిధి అయినా దేవుడి సన్నిధిలో తీసుకువెళ్ళి ఈ పౌర్ణమి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు కొంతమంది అలా ఉండి ఆ మధ్యాహ్నం వేళ సాయంత్రం వేళ వెళ్ళి అక్కడ దీపాలు పెట్టి ఆ 365 ఒత్తులు ఒకేసారి వెలిగించాలి. అంటే 300 సంవత్సరం పూర్తిగా మీరు దీపం పెట్టినటువంటి ఫలితం రావడం కోసం ఈ విధంగా చేసి అక్కడ చేసినటువంటి నైవేద్యాలు ఏవో పెట్టి, కొంతమంది దీపాలకి దీపదానం చేస్తారు. దానాలు తినేటువంటిది కూడా ఈ కార్తీక మాసంలో చాలా ముఖ్యమైనటువంటిది. దీపదానం చేసేవాళ్ళు కొంతమంది, రకరకాల దానాలు చేసేవాళ్ళు, ఈ దానం ఆ దానం, గుమ్మడికాయ, బియ్యాలు, గియ్యాలు, అనేక రకాలైనటువంటి దానాలన్నీ కూడా కార్తీక మాసంలో ఏ దానం చేసినా పుణ్యమే. వస్త్రదానం కావచ్చు, బంగారం కావచ్చు, భూదానం కావచ్చు, గోదానం కావచ్చు, ఏ దానమైనా సరే గొప్పదేనండి. అనంత కోటి ఫలితాన్ని ఇస్తుందని చెప్పేసి పెద్దలు చెప్తున్నారు. కాబట్టి అలా దేవదానం అని అవన్నీ ఏది వీలైతే అన్ని చేసుకోండి. వీలు కాని దానికోసం అప్పులు చేసి మాత్రం చేయకండి. అది మళ్ళీ అది ఇంకో రకానికి దారి తీసే అవకాశం ఉంటుంది. అంచేత ఈ విధంగా ఆ పౌర్ణమి రోజున మాత్రం తప్పకుండా ఈ 365 రోజుల ఒత్తుల దీపాన్ని వెలిగించండి. ఈ రోజు దీపారాధన చేసినటువంటి ఫలితాన్ని పొందండి. అక్కడ పెట్టినటువంటి నైవేద్యాలు కూడా అవన్నీ ప్రసాదాలు స్వీకరించండి, దైవ దర్శనం చేసుకోండి. ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. అసలు ఈ దీపాలేంటి? మొదటి రోజు నుంచి ఆకాశ దీపం అన్నారు, ఇంటి దగ్గర గుమ్మానికి ఇటుపక్క దీపాలు అన్నారు, మళ్ళీ పౌర్ణమి రోజున ఈ 365 ఒత్తులు అంటున్నారు. ఏంటి ఈ దీపాలకి కార్తీక మాసానికి సంబంధము అనేటటువంటి డౌట్ మీకు రావాలి. అంటే ఏం లేదండి, కార్తికేయ అంటే ఇది కృత్తికా నక్షత్రంలో పౌర్ణమి రోజు, కృత్తికా నక్షత్రం పౌర్ణమి రోజు వచ్చింది కాబట్టి దీన్ని మనం కార్తీక మాసం అన్నాం. ఈ కార్తీక మాసానికి మనకు సుబ్రహ్మణ్య స్వామికి లింక్ ఉన్నది కాబట్టి ఆయన కృత్తికా నక్షత్రం అయిందే కదండి, మరి సుబ్రహ్మణ్య స్వామిదే కదా. సుబ్రహ్మణ్య స్వామి అగ్నితత్వం కాబట్టి అగ్నికి సంబంధించిందే కదండి మరి దీపం. అందుకోసమని ఆకాశ దీపం పెట్టినా, గుమ్మానికి ప్రతి ఇంట్లోనూ 2 పక్కల దీపాలు పెట్టినా, ఇకపోతే ఈ మధ్య కాలంలో అంటే ఈ టీవీలు
ఈ శాటిలైట్ ఛానల్స్ ఏవైతే ఎప్పుడు వచ్చాయో అప్పటి నుంచి లక్ష దీప ఆరాధనలని పెద్ద పెద్ద గ్రౌండ్ లో కోటి దీప అర్చన ఇట్లా భయంకరంగా లక్షలు మొదట లక్షలతో ప్రారంభం చేశారు. ఆ లక్షలతోటి నేను కూడా కాశీ వెళ్ళినప్పుడు కూడా మేము కూడా చేసామండి. అక్కడ ఏంటంటే శివలింగాకారంగా చేయించారు. మమ్మల్ని తీసుకెళ్ళినటువంటి పురోహితుడు నా మిత్రుడేను అక్కడ చేయించారు. అది కూడా నేను చేశాను. ఇక్కడ కూడా చాలా వాటిలో నేను పాల్గొనడం జరిగింది. ఆ విధంగా ఈ కార్తీక మాసానికి ఈ దీపాలకి ఇంత లింక్ ఉన్నదండి. కాబట్టి అగ్నితత్వం కాబట్టి అది కృతిగా నక్షత్రం అనేటటువంటిది అగ్నితత్వం, కుజుడు సంబంధించినటువంటి నక్షత్రం. కుజుడు అగ్నితత్వం కాబట్టి ఈ దీపాలు ఇంత అవసరము. అయితే ఈ కోట్లు లక్షలు అవసరమా అని మళ్ళీ మీరు ప్రశ్నిస్తే, నన్ను అడిగితే అదొక వైభవంగా అయితే తీసుకోండి. కానీ అతి సర్వత్ర వర్జియత్. అర్థమైంది కదండి? కోటి దీపాలు వెలిగించాలంటే ఎంత నూనె కావాలండి, ఎంత ఆవు నెయ్యి కావాలండి, అంటే దాని గురించి డబ్బులు మీ దగ్గర ఉండొచ్చు, ఖర్చు పెట్టడానికి లోటు లేదు అని కాదు. కానీ కొంతమందికి ఇందులో కోటి దీపాలంటే అక్కడ నడవడానికి జాగా ఎక్కడ ఉంటుంది, వాటి మధ్య నుంచి వెళ్ళాలి. ఆడవారందరూ మరి మనం పూజ చేసేటప్పుడు ఉత్తప్పుడు నైటీలు వేసి తిరిగినా, పంజాబీ డ్రెస్సులు వేసుకున్నా, పూజ దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం శుభ్రంగా 10,000 రూపాయలు తక్కువగా అనేటువంటి పట్టు చీర మాత్రమే, ఈ డ్రెస్సులు ఇవేమి కాదండి. చీరను కానీ కట్టుకుని వచ్చి అత్యంత భక్తితో చేస్తూ ఉంటారు. ఈ భక్తిలో పడి వచ్చే ప్రమాదాన్ని గమనించలేరు. వెనకాలే ఒకటి, ఈ ముందు ఒకటి, వెనకాల 100, ముందు 100, ఇట్లా చుట్టూ 100,000 దీపాలు ఉన్నప్పుడు అగ్ని ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే 1-2 చోట్ల జరిగాయి. వెంటనే చూశారు, గమనించారు. పక్క వాళ్ళు చాలా మంది ఉన్నారు కదండి, వెంటనే ఆర్పేశాడో ఏదో జరిగిపోయింది. అంచేత అతి సర్వత్ర వర్జియత్, లిమిట్ గా పెట్టండి. భక్తిని మాత్రం మీరు అతిగా పెంచుకోండి. ఎంత కావాలంటే అంత పెంచుకోండి. దానికి మాత్రం లిమిట్స్ ఏమీ లేవు. ఈ దీపాలకి, ఈ అక్కర్లేనిటువంటి వ్యవహారాలకి మాత్రం మీరు మితి పెట్టుకోండి. దానికి అతి పెట్టుకోండి, దీనికి మితి పెట్టుకోండి. ఇవి మితంగానే ఉండాలి. అర్థమైంది కదండి? అంచేత భక్తిని పెంచుకోండి. శాస్త్రం చెప్పిన ప్రకారం చేయండి. సర్వశుభాలు పొందండి. కార్తీక మాసం ఇంకా చాలా ఉన్నాయి చెప్పుకోవాలంటే, కానీ మనకు సమయాభావం వల్ల పూర్తిగా చెప్పుకోలేకపోతున్నాము. ఇది నా అభిప్రాయం. అంచేత మీరందరూ కూడా ఈ కార్తీక మాసాన్ని భక్తి శ్రద్ధలతో ఆచరించి ఆనందించి సర్వసౌఖ్యాలు పొంది అటు శివ సాన్నిధ్యం అంటే అంత్యంలో సుమండి శివుని యొక్క కృపకి లేదా విష్ణుమూర్తి గారి కృపకి అందరికీ కూడా కృపకి పాత్రలు అవ్వాలని ఆశిస్తూ ఆ భగవంతుని వేడుకుంటున్నాను. శుభం భూయాత్.